నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా ఛానల్ తరపున అలాగే ప్రేక్షకుల తరపున శ్రీ విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మేడం, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది మీనరాశి వారికి? తప్పకుండా. సో మీనరాశి వాళ్ళు మనం పొందుటగా చూసుకుని నక్షత్రాల వయసు చూసుకుంటే పూర్వభద్ర 4 పాదము, తర్వాత రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఇవి మీనరాశిలో వస్తాయి. ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1. అంటే ఈ విధంగా వీళ్ళకి కొంచెం ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళకి ఈ రాశాధిపతి అయిన గురువు మీనరాశిలో చతుర్థ స్థానంలో ఉండి రజతమూర్తిగా సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నాడు. రాశిలోనే శనేశ్వరుడు సంచరిస్తూ సువర్ణమూర్తిగా సౌభాగ్యాన్ని అందిస్తున్నాడు. వ్యయస్థానం షష్ఠ స్థానంలో రాహుకేతులిద్దరూ సువర్ణమూర్తులుగా వీళ్ళకి రాణిస్తున్నారు. అంటే శత్రుజయాన్ని కలిగజేస్తున్నాడు. ఇక్కడ వీళ్ళకి గురువు వచ్చేసి చతుర్థ స్థానంలో ఉంటూ గృహయోగాన్ని ఇస్తున్నాడు. అంటే వీళ్ళు ఎవరైనా ఈ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, కొనాలి అని ఎప్పటి నుంచో అనుకునే వాళ్ళకి కొనుక్కునే అవకాశం, అసలు కొనవా అనుకునే వాళ్ళకి కొనే అవకాశము ఏంటి, లేదా ఎప్పుడు అసలు కొనాలి అనే ఆలోచన లేని వాళ్ళకి ఆలోచన కలగడము అనేది జరుగుతుంది ఈ సంవత్సరం. అంటే స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ ఏదో ఒకటి యోగం అనేది వీళ్ళకి, గృహయోగం అనేది వస్తుంది. అది చతుర్థ స్థానంలో గురువు వీళ్ళకి ఆ యోగాన్ని అందిస్తున్నాడు. జన్మరాశిలో శనేశ్వరుడు ఉంటూ వీళ్ళు చేయలేని పనులు ఏవైతే ఇప్పుడు దాకా చేయలేము, మా వల్ల కాదనుకుంటున్నారో అవన్నీ వీళ్ళతో చేపిస్తాడు. ఖచ్చితంగా చేస్తారు వీళ్ళు. అంటే ఏంటంటే ఎప్పుడు నిత్యం పూజా పునస్కారం చేసుకునే వాళ్ళని తిప్పుతూ ఉంటాడు శుభ్రంగా. ఎప్పుడు దేవుడికి నమస్కారం పెట్టిన వాళ్ళని కూడా తీసుకొచ్చి దేవుడి దగ్గర కట్టిపడేస్తాడు ఆయన. సో వచ్చి దేవుడి దగ్గర పూజ చేసుకోవాలి, దేవుడి దగ్గర దీపం పెట్టాలి, ఇక్కడే జపం చేయాలి, ఇక్కడే పూజ చేయాలని చెప్పి వాళ్ళని కట్టిపడేసే అవకాశం భక్తి భావనలో ఈ సంవత్సరం వీళ్ళకి కలుగుతాయి ఖచ్చితంగా. అంటే ఏంటంటే ఏ పని చేస్తే దానికి రివర్స్ అనమాట. ఇప్పుడు అంటే బాగా పూజలు పునస్కారం చేసే వాళ్ళని తిప్పుతూ ఉంటారు. పూజ పునస్కారంగా మానేసి వాళ్ళకి కంటిన్యూగా ఏదో ఒక వర్క్ ఇస్తూ ఎక్కువ బిజీగా పెట్టి వాళ్ళని ప్రతిరోజు ఇలా వెళ్ళండి, ఎక్కడ చేయండి అని చెప్పి అలా తిప్పడం. ఎప్పుడు బయట తిరిగే బలాదూరులు తిరిగి కనీసం దేవుడు నమస్కారం కానీ, ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పే సమయాన్ని కానీ, ఇంట్లో వాళ్ళకి సమయాన్ని కేటాయించలేని వాళ్ళకి కానీ తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. పరివర్తన చెందిన వాళ్ళగా చూడొచ్చు ఈ సంవత్సరం ఖచ్చితంగా. అంటే పరివర్తన అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఒక డిసిప్లిన్లోకి వచ్చేస్తారు. అంటే మీనరాశి వాళ్ళు డిసిప్లిన్ లేదా అంటే చక్కగా ఉంది వీళ్ళకి. ఎంత డిసిప్లిన్ ఉందంటే ఎవరేం చెప్పినా నమ్మి చేసేస్తుంటారు, అంత డిసిప్లిన్ వీళ్ళకి. కానీ ఇక్కడ సినిమా కూడా అంటే ఎవరేం చెప్తే అది చేయడానికి కాదు, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలి, అది నువ్వు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి అనే విధానాన్ని తయారు చేస్తారన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే ఒక చంటి బిడ్డని ఎలా మనం పెంచితే ఆ విధంగా వాళ్ళు మారుతారో అలా ఇప్పుడు ఈ సంవత్సరం మీనరాశి వాళ్ళందరినీ శనేశ్వరుడు పరిపాలన అనేది అలా ఉంటుంది వీళ్ళకి. ఎంత బాగా పరిపాలిస్తాడో ఆయన వీళ్ళందరినీ అంటే మంచిగా తెలివైన వాళ్ళగా, వాళ్ళ తెలివిని చక్కగా సమయస్ఫూర్తిగా వాడే విధంగా చేస్తాడు. అంటే తెలివి లేని వాళ్ళు కాదు, తెలివైన వాళ్ళే సమయస్ఫూర్తిగా ఇది ఇలా వాడండి అని చెప్పి ఆయన చూపిస్తాడు. ఈ విధంగా మీనరాశి వాళ్ళని చూసుకుంటే చాలా బాగుందని చెప్పచ్చు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది కాస్త కనిపిస్తున్నాయి. కొంచెం గడ్డుకాలం కొంచెం బాగుంటుంది. డబ్బులు బాగా వస్తాయని కాదు కానీ వస్తాయి, సమయానికి ఏదో ఒకటి ఆ టైంకి అందుతాయి. డబ్బులు వస్తాయి రావా అని పొద్దున్న సాయంత్రం ఆ టెన్షన్ అనేది కొంచెం పడతాం. ఎందుకంటే వ్యయ స్థానంలో రాహు ఇక్కడ కదా, ఖచ్చితంగా ఏదో ఒక మానసికమైన క్షోభ అనేది ఉండాలి. ఆ మానసిక క్షోభ అనేది ఇది ఈ రకంగా అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైనా బాధపడుతున్నారు, దానివల్ల కాస్తంత బాధ. ఇప్పుడు మనకి ఏదైనా కొత్తగా బాధ వచ్చింది అంటే ఆ బాధ తీర్చాలని భగవంతుని ఏమని ప్రార్థించాలంటే ఆ బాధను ఎలా అనుభవించాలి, ఆ శక్తి నాకు ఇమ్మని ప్రార్థించాలి. నాకు ఈ బాధను తీసేయని అనకూడదు. ఈ బాధను మనం తీయమని అడిగితే తీస్తాడు ఆయన, పక్క పెడతాడు. నెక్స్ట్ ఇంకొక బాధ మనం అనుభవిస్తున్నది. మళ్ళీ ఈ బాధ పక్కన పెట్టినందుకు దీనికి ఎంతో కొంత వడ్డీ ఉంటుంది కదా, వడ్డీ వేస్తారు. ఇప్పుడు మనం ఏదైనా అప్పు తీసుకున్నాం అనుకో, అలాగే కదా. సో మనం తర్వాత ఇస్తామంటే సరే అండి, దానికి తగ్గ వడ్డీ వేసుకుంటాం. రూపాయి అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు వడ్డీలు. అలాగే ఈ బాధకు ఒక వడ్డీ ఉంటుందన్నమాట. మళ్ళీ ఆ భరించాల్సింది. ఫైనల్గా ఆ బాధ మనమే అనుభవించాలి. అది ఈ జన్మైనా వచ్చే జన్మైనా అది మన వెనకాలే వస్తుంది. అందుకని ఏంటంటే భగవంతుని ఎప్పుడు కొన్నా దీన్ని ఎదుర్కొనే శక్తిని నాకు ప్రసాదించాలని కోరుకోవాలి తప్ప నాకు ఈ బాధ రాకుండా చేయి స్వామి అని అనకూడదు. ఎందుకంటే అది మనకు వచ్చేది మనకే ఇస్తారు. అది ఎప్పటికైనా అది మనకే దగ్గర రావాలి. అది కొంచెం పెరిగి వస్తుందా
కలిగి వస్తుందా అనేది చూసుకోవాలంటే అనుభవించే శక్తి మనకి ఇచ్చేస్తే అనుభవించేస్తాం. అది ఈ విధంగా మీన రాశి వాళ్ళ ఈ సంవత్సరం వాళ్ళ సొంతంగా పొద్దున్నే లేవడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఏ పనైనా వాళ్ళకి కావాల్సింది. ఈవెన్ చాలామంది ఏంటంటే భోజనం కూడా వడ్డిస్తుంటారు, అలా వడ్డించుకోకుండా వీళ్ళే వడ్డించుకుని తింటే అన్నీ అనుకూలంగా ఉంటాయి. సో వాళ్ళే కంచం పెట్టుకొని, వాళ్ళే మంచులు పెట్టుకొని, వాళ్ళే వడ్డించుకొని, వాళ్ళ భోజనం వాళ్ళు చేసుకోవడం, వంట వాళ్ళు చేసుకోవడం, ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది. ఏమైనా వంట మనుషులతో వంటలు చేయించుకోవడం, తర్వాత పని మనుషులతో సేవలు చేయించుకోవడం ఉంటే అవి తగ్గించేసేయండి, చేయించుకోకండి, మీరే చేసుకోండి. దానివల్ల మీకు మంచి లాభాలు కనిపిస్తాయి. లేదా ఇవి అలా చేయించుకుంటుంటే ఏదో ఒక ఆర్థికపరమైన నష్టాన్ని మనం ఎదుర్కొంటుంటాం. సో ఆర్థికపరమైన నష్టాన్ని ఎదుర్కొని అప్పుడు బాధపడే కంటే మన పని మనం చేసుకోవడం వల్ల ఒక సంతృప్తి ఉంటుంది. తర్వాత మనం ఒక పని చేస్తున్నాం అని చెప్పి గొప్పగా అనిపిస్తుంది. ఇవి చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ వెళ్ళాలి మీన రాశి వాళ్ళు. తర్వాత ఇక విద్యార్థుల విషయంలో వస్తే విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా కష్టపడి చదివితేనే పాస్ అవుతారు. లేదు మేము పాస్ అయిపోతాం అనుకుంటే మాత్రం అవ్వదు. ఈ సంవత్సరం ఏంటంటే కష్టపడడానికి సిద్ధంగా ఉండే వాళ్ళకి అదృష్ట యోగాలు, సోమరిపోతులుగా ఉండే వాళ్ళకి దురదృష్ట యోగాలు. సో మీన రాశి వాళ్ళకి కొంతమందికి బాగుంది, కొంతమంది బాధ అని చెప్తున్నారు కదా. మాగిపోవడానికి ఏం లేదు. కష్టపడే వాళ్ళకి ఏ రోజు ఏ ప్రాబ్లం రాదు. శుభ్రంగా సోమరిపోతుగా ఉండే వాళ్ళకి మాత్రం ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. కాస్త బాగా రావడే కాకుండా బాధతే కూడా వాళ్ళని. అంటే వాళ్ళు ఎక్కడో ఏదో గొడవకి వెళ్తే వీళ్ళు ఉతికేస్తారు అనవసరంగా. అంటే దెబ్బలు ఎలా పడితే ఇంట్లో వాళ్ళు కొట్టలేరు, ఇంట్లో వాళ్ళు కొట్టే ధైర్యం ఉండదు. అప్పుడు బయటికి వెళ్తారు, ఏదో గొడవలో వీళ్ళు మధ్య దూరుతారు, వాళ్ళకి వీళ్ళు బాధేస్తారు. అలాంటి విషయాల్లో ఉండదు. సోమరిగా ఉండే వాళ్ళకి మాత్రమే ఇది. కష్టపడే వాళ్ళకి కాదు. కష్టపడే వాళ్ళకి గుర్తింపు అనేది ఉంది, బ్రహ్మాండంగా సాధిస్తారు, సాగిస్తుంది వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. అయితే శనేశ్వరుడు ఎప్పుడు కూడా కష్టపడే వాళ్ళ పక్కన ఉంటాడు, సోమరిగా ఉండే వాళ్ళ పక్కన ఉండడు, తాడు తీసేస్తుంటాడు. అందుకే శనేశ్వరుడు అంటే భయపడతారు అందరూ. ఎందుకంటే అది క్రమం, అది ఏదైతే క్రమశిక్షణ అనేది ఏంటంటే అది క్రమంగా ఒకటి రావాల్సిందే. నీకు ఈ బాధ, ఇప్పుడు నువ్వు ఈ బాధ అనుభవించాలి, కాసేపు సుఖం అనుభవించాలి. అంటే ఇప్పుడు ఈ బాధ ఇచ్చేస్తాడు, తర్వాత సుఖం ఇస్తాడు. ఇది అది కాదు, రెండు అనుభవించే పరిస్థితి ముందు అది వెనక ఏముండదు, ఏది ముందో అదే ఇస్తాడు, అలా ఇస్తూ వెళ్తాడు. అందుకే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఇది మీన రాశి వాళ్ళు. ఇక వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాల యోగాలు అవుతాయి. వివాహ ప్రయత్నాలకి ప్రాబ్లం ఏం లేదు. సంతాన భాగ్యం కూడా బాగుంది, అది కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. విదేశాల్లో ఉండేవాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా మంచి రాజయోగాలు, భోగాలు బాగున్నాయి. సో ముఖ్యంగా చెప్పాలంటే విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా మంచి ఫలితాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళకంటే కూడా. సో విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంచెం కొత్త పదవులు, పోస్టులు రావడం, అంటే వేస్తల్లో రాహు కనుక అక్కడ తెలియకుండా ఓవర్నెట్లో స్టార్లు చేయడం, వాళ్ళకంటూ ఒక పదవి ఇచ్చేయడం, ఆ పదవిలో మీరే సాధించాలి, రాణించాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడము జరగడం ఉంటుంది. స్థలాలు అక్కడి నుంచి మారే అవకాశం ఉంటుంది, కొత్త హౌసెస్ కొనుక్కునే అవకాశం ఉంటుంది, కొత్త ప్లేసెస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అక్కడి నుంచి అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళే అవకాశం, అలా అవకాశం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లో అసలు ఏవి కాదు, ఎప్పుడు ఏమి కావట్లేదు, ఏమి రావట్లేదు అనుకునే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు వచ్చి చేసే అవకాశం ఉంది. మీన రాశిలో ఉన్న స్త్రీలకి మంచి గుర్తింపు అనేది ఉంది, రాణింపు కూడా ఉంది. వాళ్ళకి గుర్తింపు, రాణింపు రెండు ఉన్నాయి. అంటే ఏదో ఒక వ్యాపారం మొదలు పెడితే ఆ వ్యాపారంలో వాళ్ళకి సాధించే సక్సెస్ అనేది అనుకూలత కనిపిస్తుంది. శత్రువుల నుంచి ఇబ్బంది ఏమైనా కనిపిస్తుంది మేడం ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి? శత్రువు జయం అనేది కలుగుతుంది. అందుకనే వీళ్ళకి శత్రువులు అనేవాళ్ళు ఎవరు ఉన్నారు అనేది బయటపడుతుంది. ఫస్ట్ చతుర్థ స్థానంలో ఎప్పుడైతే గురువు రజతమూర్తిగా ఉన్నారో ధనయోగాన్ని ఇస్తాడు, అలాగే శత్రు యోగాన్ని ఇస్తాడు. శత్రు యోగాన్ని తీసేస్తాడు, నిర్మూలిస్తాడు. అంటే ఎవరైతే శత్రువుగా మన గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు వద్దులే, వీళ్ళని వదిలేద్దాం అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ సువర్ణమూర్తులుగా రాహు కేతులు ఇద్దరు వ్యయ స్థానంలో, ఇక్కడ షష్ఠ స్థానంలో. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళని వదిలేద్దాంలే, ఏం అక్కర్లేదు, అయినా ఎందుకు వీళ్ళతో మనం అంత సత్తుత పెట్టుకోవాలి, వాళ్ళు మనం ఏం చేస్తారు అని అనే ఫీలింగ్ వస్తారు. అలాగే కోర్టు సమస్యలు ఉన్నా, కోర్టు వాయిదాలు ఇబ్బందులు ఉన్నా సరే దాని నుంచి బయటపడతారు. దానివల్ల ఇబ్బంది పడతాను కాదు, బయటపడతారు. సో మనకు వద్దులే అని చెప్పేసి వీళ్ళు వదులుకుంటారు, వాళ్ళు వదులుకుంటారు. అలా దానివల్ల ఏంటంటే సామాన్యమైన ఫలితాలే కనిపిస్తున్నాయి, అంత ఇబ్బంది పడలేదు. కాస్త బలాదూరుగా తిరిగేవాళ్ళు, ఎప్పుడు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత గ్యాంబ్లింగ్ లాంటి బిజినెస్లు చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళకి కాస్త బాగా దెబ్బ పడుతుంది. బ్లాక్ మ్యాజిక్ బిజినెస్ చేసేవాళ్ళు, బ్లాక్ మ్యాజిక్ వాడేవాళ్ళు, ఇలా చేసేవాళ్ళకి మాత్రం చాలా గట్టిగా దెబ్బలు పడతాయి. మిగతా విషయాలన్నీ బాగుంటాయి, ఇబ్బంది లేదు. ఈ రాశిలోని వివిధ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపించుకుంటే బాగుంటుంది మేడం? ఈ నక్షత్రం వాళ్ళు, పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మాత్రం శివాయ గురువైన మహాన్ మంత్రాన్ని ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు. తర్వాత ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అని మంత్రానికి కాదు, నామాన్ని కంటిన్యూ అంటూ ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. ఎందుకంటే వీళ్ళకి కోపం విపరీతంగా పెరుగుతుంటుంది. ఎంత కోపం వస్తుంటే అవతల వాళ్ళు కొట్టేసి మాట్లాడదాం అనుకుంటారు. చెప్దాం అని ఓర్పుగా చెప్దాం అనమాట ఆన్సర్ రాదు. ఎంత కోపం వస్తుంటే వీడిని అసలు ఒక రోజు బాధేయాలి, బండగేసి బాధేస్తే కానీ వీడు మాట విండు, అంత కోపం వస్తుంటుంది.
ఎందుకు వస్తుందంటే ఇంతకుముందు వాళ్ళకి ఉంటుందని కాదు, జనరల్గా వాళ్ళ కోపం ఉన్నా వాళ్ళు జనరల్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు ఎప్పుడు కూడా, ఓకే చెప్తానని చెప్పేసి. అంతేగాని కోపంతో బాధలు కానీ కొట్టడం కానీ అలా లక్షణాలు ఎప్పుడు రావు, కొత్తగా వస్తాయి. వేస్థానంలో రాహు ఉండడం వల్ల శనేశ్వరుడు రాహు రెండు కలిసి మీనరాశిలో ఉండడం కొన్ని రోజులు, తర్వాత ఆ ప్రభావం మళ్ళీ ఆయన కుంభరాశిలోకి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రభావం ఉండడం వల్ల వీళ్ళకి కాస్త ఆతాళ్ళు. అందుకే వీళ్ళు ఎక్కువ కోపం వస్తున్న హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ అనుకుంటుంటే ఆ కోపం కొంచెం కంట్రోల్ అవుతుంది. సరే మనం చెప్తానని చెప్పి మాట్లాడతారు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ కొన్ని ఎదురు వాళ్ళు వీళ్ళు బాగా ఏడిపించడానికి వీళ్ళలో ఉన్న సహనాన్ని చంపేసినట్టుగా మాట్లాడుతుంటారు. ఇంకా వాళ్ళు ఎంతసేపు ఓర్పుగా ఉందా అనుకుని ఉండరు అనమాట. ఏదో మాట్లాడుతూ వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, దాంతో వాళ్ళకి కోపం పెడతాం వస్తాయి. అందుకే ఈ మంత్రం ఎక్కువ చేస్తూ ఉండాలి. రేవతి నక్షత్రం వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు శుభ్రంగా ఏంటంటే ప్రతిరోజు శ్రీహరి వల్లభాయ నమః, శ్రీహరి వల్లభాయ నమః, శ్రీహరి వల్లభాయ నమః మంత్రాన్ని ఎక్కువ చేస్తున్నారు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఏంటంటే కాస్త అనారోగ్య సమస్య అనేది కాస్త ఇబ్బంది కనిపిస్తుంది ఈ రాశిలో వాళ్ళకి. ఓన్లీ రేవతి నక్షత్రం వాళ్ళకి మాత్రమే. ఏ రకమైన అనారోగ్య సమస్య అంటే కాస్త సంబంధించిన హెల్త్కి సంబంధించిన డిస్టర్బెన్స్. ఎందుకంటే మిథున రాశిలో గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. సో వీళ్ళు మీనరాశిలో జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అధిపతి బుధుడు. దీనివల్ల ఏంటంటే కాస్తంత ఆలోచన ధోరణి కాస్త మారడము, ఎక్కువ ఆవేశం రావడం, లేకపోతే ఎక్కువగా సహనం కోల్పోయి ఏదో మాట్లాడడము, ఏదో ఒకటి అంటే సహనాన్ని అనేది కోల్పోతుంటారు. అసహనం ఎక్కువగా పెరుగుతుంది, ఏదో నీరసం అనిపిస్తుంది, ఏదో యాక్టివ్గా అనిపించదు, ఏదో కోపం వస్తుంది, ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎవరి మీద అలవాలో తెలియదు. అలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీళ్ళు కొంచెం ఈ మంత్రం శ్రీకృష్ణ హరివల్లభాయ నమః తర్వాత మీన రాశిలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు వీళ్ళంతా కూడా హనుమాన్ చాలీసా ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే మీన రాశిలో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతుంది. ఈ షష్టగ్రహ కూటమి జరిగే 4 గ్రహాలు 5 గ్రహాలు 6 గ్రహాలు, కొన్ని రోజులు 6 గ్రహాల ప్రభావం, కొన్ని రోజులు 5 గ్రహాల ప్రభావం, కొన్ని నెలలు 4 గ్రహాల ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థికపరమైన ఇబ్బందులు లేకపోయినా అనారోగ్య సమస్య అయితే ఉంటుంది. సో ఏదో ఒక ఇబ్బంది, ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది కానీ వెళ్ళలే పరిస్థితి వచ్చింది అంటే అది ఆగినట్టే కదా. అందుకని వీళ్ళు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివి బయటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు మీనరాశి మాది అనుకున్న వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా చదవడము, మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాం. ఈ సంవత్సరం అంతా వీళ్ళు చేయాల్సిన పని ఇది. హనుమాన్ చాలీసా చదవకుండా ఉండకూడదు, అలాగే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళకుండా ఉండకూడదు. ఎందుకంటే రాశిలో శనేశ్వరుడు, తర్వాత వేల స్థానంలో రాహువు, చతుర్థ స్థానంలో గురువు, ఇవి ముగ్గురు కూడా ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు. ఏ విషయమైనా అది ఏమైనా జరగచ్చు. ఎందుకంటే మనం చెప్పేది ఓన్లీ గోచార ఫలితాలు. సో జన్మజాతకంలో ఏ దశ నడుస్తుందో అంతర్దశలు ఏమిటో, తర్వాత వాళ్ళ జాతకంలో శనేశ్వరుడు ఏ ప్లేస్లో ఉన్నారో, గురువు ఏ ప్లేస్లో ఉన్నారో, సో గురువు వాళ్ళకి ఆ జాతకానికి ఏమవుతాడో, శనేశ్వరుడు ఏమవుతాడో, రాహు ఏమవుతాడో చూసుకోకపోతే అక్కడ ఏదైనా ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఉంటే ఈ షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ వీళ్ళ మీద బాగా పనిచేస్తుంది. అందరికీ పనిచేస్తుంది కాదు, వీళ్ళకి బాగా పనిచేస్తుంది. ఏవైతే దశలు బాగలేకపోయినా, జాతకంలో యోగాలు లేకపోయినా, గురువు కానీ శనేశ్వరుడు కానీ పాపస్థానంలో కానీ పాపగ్రహాలుగా పాపత్వాన్ని పొంది ఉన్నారు కానీ వీళ్ళకి ఖచ్చితంగా అలాంటి సిచ్యువేషన్స్ అనుభవించారు కనుక ఏదైనా సరే జాతకం చూపించకపోయినా హనుమాన్ చాలీసా నిత్యం చదవడము, మంగళవారం శనివారం ఆంజనేయ గుడికి వెళ్ళడము, ప్రతిరోజు ఈ ప్రదక్షిణాలు చేస్తూ ఉండడము, కుదిరితే ప్రతిరోజు గుడికి వెళ్ళడము, కుదరని వాళ్ళు ఖచ్చితంగా మంగళవారం శనివారం తప్పకుండా వెళ్ళడము, రోజు మాత్రం హనుమాన్ చాలీసా చదవడం, ఇవి చేస్తున్నారు. ఇది సంవత్సరం అంతా పరిహారం. రెండోది ఏంటంటే మౌనంగా ఉండడము, ఎవరితోటి గొడవలు వాదనలు పెట్టుకోకూడదు. వాదన అంటే శని భగవానికి ఇష్టం ఉండదు. ఆయనకి ఇష్టం లేని విషయాల్లో చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యమైనది ఇష్టం లేనిది ఇది వాదించడం కానీ, ఎదురు వాళ్ళని ఎక్కువగా నేనే గొప్ప అని చెప్పడం కానీ, అంటే ఏమంటుందండి ఒక రకమైన బిల్డప్ అంటుంది. సో అలాగా మోసేయడం కానీ వాదించడం కానీ ఈ రెండు నచ్చం. నేనే గొప్పవాడిని, నేను చేయగలను, నా వల్ల కాదనుకుంటున్నావా నువ్వు అనుకుంటే అక్కడ కూడా ఆయన ఒప్పుకోడు అండి. అలాగే ఎంతసేపు అయినా వాదిస్తూ ఉంటే అది కూడా ఒప్పుకోడు. సో రెండూ కూడా ఆయన నచ్చిన పని కనుక మీన రాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా మౌనంగా అవసరమైనంత వరకే మాట్లాడడం, మాటల్ని పొదుపుగా వాడడం చేయడం వల్ల వీళ్ళకి చాలా అదృష్ట యోగాలు కనిపిస్తున్నాయి. సో మీనరాశి వాళ్ళకి ఈ కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మీ మాటలు అద్భుతంగా వివరించారు. ఉగాది శుభాకాంక్షలు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. ఇంకొకసారి మీకు ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.